హలో అండి, ఈరోజు ఫస్ట్ వీడియో మన టైగర్తో స్టార్ట్ చేద్దాము. వచ్చి నుంచి పొడిచి పెడుతుంది దీన్ని. అసలు ఈరోజు అగో అగో పందానికి వచ్చింది పందెం. నాకు తెలిసి డ్రెస్ ఇందాక ఏమైందంటే మోకాళ్ళకు పొడిచిందండి. ఇందాక అస్సలు వెనక తగ్గలేదు. మా ఇవన్నీ ఈరోజు నాకు ఫైటింగ్కి వచ్చినట్టున్నాయి. ఇగో ఇక్కడ మోకాళ్ళకి పొడిచిందండి. అన్నం పెడతా ఇప్పుడు చెప్తా ఇట్లా పని. ఇంటికా నుంచి అన్నం తెచ్చిన. ఇగో అటనే కొన్ని జొన్నలు, మన ఆ బక్కోడు పేరేంది సన్నిగాడికి రైసు. నీకు భయం లేదు. ఫస్ట్ టైగర్ ఎట్లా వస్తావా చెప్తా. ఇంకొన్ని ఉన్నాయి, అన్నిటికి పెట్టి ఇంకా మూత క్లోజ్ చేసి ఉంటే ఏం తెచ్చినాయి. అదే కదా. ఏ ఆగో, ఏప్రిల్ ఫుల్ చేసినా మా వాటిని. ఏప్రిల్ ఫస్ట్ ఆమె ఏప్రిల్ సెకండ్. ఆగండి తినండి. ఇంకా ఎత్తుకొని ఉరుక్కుంటూ చికెన్లు, మటన్లు, గుడ్లు, కోళ్ళకు ఎక్కడిదక్కడ ఎత్తుకుపోతుంది. చూడరా అది మింగేసిందన్న చూడు. గొంతు పట్టుకుంది దానికి. అయ్యో గొంతు పట్టుకోగల తీసింది బయటికి. చికెన్ పీస్ నేను పట్టుకోసా. ఇదో చికెన్ ఇది తెచ్చుకొని తింటుంది ముక్కలు కొరుక్కుంటూ. టైగర్ ఇప్పుడు కూడా నీకు వస్తుందా? ఇప్పుడు రాదా? ఉంది ఏం లేవండి. హార్వెస్టింగ్ అట్లా ఒక లైన్ వేసాడు. అమ్మో సౌండ్ చేస్తుండు. ఎంత నీట్గా ఉంది చూడండి. మొత్తం ఇప్పుడే నీళ్ళు పడుతున్నట్టుండు చెట్లకి పైన కింద నీళ్ళు. ఈరోజు హనుమాన్ జయంతి కదా, వెళ్ళిర్రు అందరూ గుళ్ళకి. ఈ పపాసకాయలు మన హనుమయ్య ఉంచలేడు. ఇక మనం హనుమయ్య అనుకుంటే హనుమయ్యనే. లాస్ట్ టైం తెంపినవన్నీ ఇక్కడే వాచ్మెన్కి ఇచ్చేసి వెళ్ళినా. ఎందుకు ఇవి తప్పడం 4 పచ్చడికాయలు బాగా అవుతున్నాయి. ఈ చెట్టు మంచిగా అయింది. ఫస్ట్ వచ్చినట్టున్నాయి రసాలు. ఇగో ముక్క మాగినట్టు అయింది కదా, జల్దీ మాగేటట్టున్నాయి ఇవి. సైజ్ పెద్ద అయినాయి. ఫస్ట్ మనకి మాగేటట్టున్నాయండి ఇవి. చెట్టు పైన పండు అయితే ఇగో మెత్త అయినాయి. ముక్క మాగిన పండ్లు లెక్క అయినాయి. మాగుతాయి నాన్న జల్దీ. ఈ వీక్లోనే మాగిపోతాయి ఇవి. ఇవైతే పచ్చడికాయలు మంచిగా వస్తున్నాయి. ఆ పచ్చడి అయితే భలే ఉంటుంది ఈ మామిడికాయల పచ్చడి.
వంకాయలు ఉన్నాయిగా కొన్ని. అయితే అండి ఒక అమ్మాయి మెసేజ్ పెట్టి ఉండే, అమ్మ మా అత్తమ్మ నన్ను కొడతా ఉన్నా కూడా మా ఆయన అడ్డం రాడు అని చెప్పి. అసలు ఇంకా అంత దుర్మార్గమైన వాళ్ళు ఉన్నారా అండి అసలు? అమ్మ ఒకవేళ నువ్వు నా వీడియో చూస్తే చూపెట్టు మీ ఆయనకి. నేను మీ ఆయనకే చెప్తున్నా, అమ్మ కొడుతుంటే ఎవరైనా అట్లా కొట్టడం ఏంది అసలు? నాన్ సెన్స్. ఇప్పుడు ఈ ఈ ఈ జనరేషన్లో కూడా కోడల్ని కొడుతుంది అత్త అంటే, అమ్మ ఆమె ఎంత రాక్షసి ఉండాలనో, ఆ బిడ్డ ఎంత మంచి బిడ్డ ఉండాలనో. అసలు కొట్టే అంత ఉంది అంటే. ఎంత దుర్మార్గంగా ఉన్నారండి. అడవిలో ఉన్నారు. అడవిలో ఉండేటోళ్ళు కూడా ఇవాళ రేపు మంచి చూసుకుంటారుగా కోడళ్ళని. ఊరు కూడా అటు వైజాగ్ సైడ్, కరెక్ట్గా ఊరి పేరు చెప్పను, వాళ్ళే అని గుర్తుపడతారు. మళ్ళా ఆయనతో చెప్పిందా మా గురించి అని అనుకుంటారేమో. చెప్పినా కూడా ఏంది చెప్పాలి, ఉల్టా కొట్టాలి అసలు. ఎందుకు కొడుతున్నామని. అయితే నన్ను మా అత్తమ్మ కొడతా ఉన్నా కూడా మా ఆయన అడ్డం తీయడు అమ్మ అని చెప్పి మెసేజ్ పెట్టింది. 10 మందిలోనే షేర్ చేసుకుంది. అసలు కొట్టే అంత దుర్మార్గం ఏంటంటే, మగోళ్ళు కూడా కొట్టద్దు అసలు. మగోళ్ళు కూడా చాలా తప్పు అది. మగవాళ్ళకి కూడా పిల్లని కొట్టే రైట్ లేదండి. కొంతమంది ఏదో నా పిల్లని ఏదో నా ఇష్టం, నేను కొడతా, నరుకుతా, చంపుతా అని ఓ పెద్ద పొంకరాలు చేస్తుంటారు. ఆ పొంకరాలు కొట్టద్దు. కొట్టే రైట్ నీకు పిల్లనిచ్చి పెళ్లి చేసి కొట్టుకో చంపుకో అని చెప్పిస్తారా పిల్లని? కాదు కదా. అసలు పిల్లానికి ఇష్టం లేకుండా కనీసం నైట్లో పిల్లానికి ఇష్టం లేకుండా దగ్గర పోయే రైట్ కూడా లేదు హస్బెండ్కి. గుర్తుపెట్టుకోరు, ఇప్పుడు చట్టాలు అట్లా ఉన్నాయి. పోయాక కేసు పెడితే అది కూడా బలాత్కారం కిందకే వస్తుంది. అలాంటిది అత్త కొడుతుందంటే ఊరుకోకమా. ఈసారి నువ్వు నా ఎన్ని ఫాలో అవుతుంటావు. మంచిగా కట్టిండు. మొన్న మనం చెప్పి వెళ్ళాం కదా కర్రలు పెట్టి కట్టమని. ఇగో దీనికి కూడా మంచి కర్ర పెట్టి కట్టిండు. ఇది కూడా వాలిపోయింది కదా, కర్ర పెట్టి కట్టిండు. అగో దానికంటే కట్టలేడు. ఏదో ఏదో ఆపరేషన్ చేసిండుగా. కట్టిండు, ఇంకో పెద్ద కట్ట పెట్టిండు. ఆపరేషన్ చేసిండు, పెద్ద కర్ర పెట్టిండు. ఈ చిన్న కర్ర సపోర్ట్ పెట్టిండు, దానికి కట్టిండు. వామ్మో ఎన్ని కథలు పెట్టిండు చూడు. దీనికి గుమ్మ వాసన వస్తుందండి. కాయలు ఎప్పుడు వస్తుంది ఏమో. అట్లా నువ్వు చూస్తూ ఉంటావు కదా తల్లి. ఈసారి కొట్టుడు గిట్టుడు కాడికి వస్తే మీ అత్త కాదు, మీ ఆయన కొట్ట నీకు వచ్చినా కూడా ఊరుకోకు. ఇంట్లో పాపం పిల్లలు అన్నీ చేసి పెట్టేది కాక, అన్నీ చేసేది కాక, అత్తమాలు చేసి పెట్టేది కాక వాళ్ళతో దెబ్బలు తినాలా. చాలా తప్పండి. ఎవరు ఇట్లున్నా కూడా మొత్తం ఉల్టా అవ్వండి. మీరు లేకపోతే నడవదు తక్కువ కూడా. ఇంట్లో కోడలు లేకపోతే, పిల్లలు లేకపోతే మోడికి నడవదు, కోడలు లేకపోతే అత్తకి నడవదు. వంకరాలు చేసేటోళ్ళు ఉంటే వాళ్ళకి తగ్గట్టు మీరు గట్టిగా ఆన్సర్ ఇవ్వాలి. కొట్టే అంత ఏంది అని చెప్పి ఆన్సర్ ఇవ్వకుండా అట్లా పడుతుంటే అట్లనే పడనిస్తారు, కొడతానే ఉంటారు. రాళ్ళు ఎందుకు నిండా పెట్టిండు. అమ్మ ఇదిగో కట్టిండుగా మంచిగా లేపిండు. చూసినా అండి మా వాచ్మెన్ తెలివి. ఇగో దీన్ని లేపిండు మంచిగా, లేపి దీనికి సపోర్ట్ పెట్టి ఆడ రాళ్ళ బస్తా ఆ పక్క రాయి అయితే పెట్టిండు. ఇగో దొండ చెట్టు కూడా మొత్తగా, దొండ చెట్టుని కూడా చేసి పెట్టిండు. అయినా మన పని అయినా మంచిగా చెప్పిన పని. అసలు చెప్తే చాలండి, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాడు తప్ప తక్కువ అయితే చేయడు. ఇగో మంచిగా కట్టిండు, పర్ఫెక్ట్ చేస్తాడు. మనం ఇట్లా ఇంత చూపిస్తే ఆయన ఇంకా మంచిగా పర్ఫెక్ట్ చేస్తాడు. ఈ ఆఖరికి ఈ యాప్ చెట్టుకు కూడా కట్టిండు. యాప్ చెట్టుకు కూడా కట్టిండా? ఉత్తగా వచ్చేసినాయి కదా అన్నీ. ఇగో గోరింటాకు చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. దీనికి కూడా కట్టి పెట్టిండుగా. ఈ మునగ చెట్టుకి కట్టిండు. ఒకవేళ ఇరుగుతుందేమో అని ముందు జాగ్రత్తగా అయితే కట్టి పెట్టిండు. కొంచెం మునగా తెంపుకుంటానన్నా. ఇంకా 4-5 డేస్ వచ్చేది ఉండదు. వస్తామంటావా? మునక్కాయలు చూడు ఎంత పొడుగు వచ్చినాయి. ఒకటి ఎన్ని పిందెలు వచ్చి
ఈ చెట్టు పొడుగ్గా వస్తున్నాయి. పెద్ద కాయలు దీనికి. ఇదేమో మనది నాటు చెట్టు, దీనికి పెద్దవి రావు. డాడీ దోటేసినుంటే ఆ దోటి పోయినట్టుంది. ఎంత బాగున్నాయి చెట్లు. చెట్లు ఎంత బాగా పెరిగిపోయినాయి. మనం ల్యాండ్ ఏం లేదు అప్పుడు తీసుకున్నప్పుడు. అప్పుడు మనం చెట్లు పెట్టి వెన్నడు పెరగాలనుకున్నాం. చాలా ఫాస్ట్ పెరగలేరా? చూస్తున్నాం ఈరోజు పెరిగిపోయినాయి మొత్తం. మొన్న మంచిగానే బాగానే తీసుకుపోతే నా బిడ్డ ఇంత తీసుకుంది, మేము ఇంత. చాలా పైన అందదు అది. ఈ కింద కొమ్మలు ఇంచి ఇక పైకి వెళ్ళిపోతుంది చెట్టు. అందకుండా చెట్టు ఈ కింద కొమ్మలు ఇంచేసి అయినా కాయలు ఉన్నాను దానికి. దీనికైతే మొత్తం కాయలు ఉన్నాయి. 2 కొమ్మలు ఇట్లున్నాయి. ఇక ఈ ఒక్క కొమ్మ మనం వాక్ పెట్టుకోవాలి అంతే. ఇక ఇదే కదా మొన్న చూసినా. ఇది మొన్న చూసినా ఉన్నానా, మంచిగా ఇప్పింది. మంచిగా కట్టిండు పైకి అన్ని. అదొకటి మరీ టైట్గా కట్టిండు. సరేలే అని తెలుస్తుంది. ఇంకేది రాలే మీకు గెలాలు? ఈ బండదు దేనికైనా ఉపయోగపడదా చిన్నది? వీటికేటికి రాలేదు నాన్న. అయితే ఉగాది అది మార్చి మంత్లో జరిగే దాని గురించి చెప్పమన్నారు. అబ్బా ఇది వస్తుంటే ఏదో వాకింగ్ నడుచుకుంటూ వస్తే మంచి షార్ట్ పెట్టేటట్టు భలే ఉందిగా. ఎంత బాగుంది తెలుసా, ఏదో ఒక దానిలో పోయినట్టు. ఎంత బాగుంది. మనం ఎప్పుడు వచ్చినా ఎండల్లో తీసుకుంటాం, ఎండలో వెళ్ళిపోతాం. ఇట్లా సాయంత్రం అయింది ఇప్పుడు మంచిగా ఇప్పుడు తెలుస్తుంది మంచిగా ఆ నీళ్ళ వాసన, చల్లగా చెట్లన్నీ. అయితే మార్చి నెలని నేను పెట్టినా కదా వీడియో ఖచ్చితంగా పెడతా. దానికి చాలా మంది అడుగుతా ఉన్నారు, అమ్మ దానికి పెడతలేదు. మన టైగర్ మళ్ళీ వస్తుందా దాన్ని నచ్చగొట్ట. ఇందాక ఎగిరి ఇగో ఈ మొఖాల కాడ కుచ్చుకున్నాయండి నాకు దాని కోర్లు. ఇంటికి పోతే కానీ తెలవదు కుచ్చుకున్నాయా అని. ఇవి 2 ఈడేం చేస్తున్నాయేమో బయట అన్నీ ఉంటే ఏమో ప్లాన్ వేసినాయి ఏంది? ఇది ఒక్కటి ఎంత వచ్చినట్టు ఎట్లా పోయినట్టున్నా వీటి కింద ఉండగలం. ఇళ్ళకి వచ్చి మళ్ళీ పోయిందంటే ఇళ్ళకి వచ్చిందంట అండి లోపలికి. ఇట్లా రాయి పెట్టిందంటే కానీ ఈ హోల్లోకి నుంచి వెళ్ళిపోయింది. మన గ్యాప్ ఉంది కదా, కానీ దాన్ని ఏమలేదంటే అవి దోస్తులు చేస్తున్నట్టున్నాయి. ఏమో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ చెట్లకి ఇట్లా పోగా ఆ చెట్ల కాడికి బా. రూమ్లన్నీ వేస్ట్గా ఎన్ని కట్టినాంరా, ఎన్ని రూమ్లు కట్టినాం. దీనికి ఉందిలే అమ్మరా చూడు ఎన్ని. ఎందుకు ఆడగది ఆడగది మొత్తం 5 గదులు. అరే కరివేపాకు చెట్టు పడిపోయింది. వేసిపోయింది అది. చెప్తాం ఈ ఇత్తులన్నీ వాడు వాసన చూసినావా? ఈ పూలు ఎంత మంచిగా వస్తున్నాయో. జాజి పూలు, సన్న జాజి లెక్క. ఏందమ్మా అసలు కరివేపాకు వాసన రాకుండా పూల వాసన వస్తుంది. అడవి జాజులు వాసన వచ్చినట్టు వస్తుంది. కట్టిద్దాం. మనీ ప్లాంట్ మేము మీకు ఎంత చెప్పినామో అంతగా కిందంతా పోయిందండి. తుట్టుండే కింద మొత్తం పోయింది, ఒక్క ఆకు లేకుండా. ఇక మనం అన్నందుకు ఆశపడ్డందుకు మధ్యలో గిత్త ఏరి దీనికి అంటుకొని మనం ఏవైతే ఎలిఫెంట్ ఆకులు అనుకున్నామో ఇక ఈ నుంచి ఇటు పోతుంది. ఇక అయితే వస్తున్నాయి మరి చూడాలి ఏంటో వస్తాయి కథ. కాయలు అయితే పిందెలు చాలా రాలిపోతున్నాయండి. రాలిపోయిన కాడికి రాలిపోయిన ఉండేటివి ఉండని అన్నట్టు ఉన్నాం మేమైతే. కాయలు ఏడా ఇటు మూత ఆపుకోలేని విధంగా తాత. మొన్నటికి రోజుకి చాలా ఉన్నాయి నాయన కాయలు. ఇక్కడేమో ఏం మమ్మీ ఇందాక దాన్ని మూత
ఇక్కడేమో తట్టుకోలేనంత మోత, ఈ పైన చూస్తే చెట్టు నిండా పూత. చూడమ్మి ఎచ్చలవిడి ఖాత. అబ్బా చాలా రోజులు అయింది మన సైజ్ ఉంది మరి. చూడు నీ తలకాయ చూడు. వద్దామి డాడీకి బా పూల వర్షం. పూలు చూడు. వాసన వస్తలేదేందా పూలు? ఈ రోజు వాసన వస్తాయి, పాతవి రావు. నువ్వు పాతవి దంపకు. ఈ రోజుదే వస్తుందా మాకు? ఇప్పుడు ఇది వస్తుందా? అది నిన్నటి నుంచి ఉండేది కదా మొగ్గ. అవునా? ఈ రోజు కూడా ఎన్ని మొగ్గలు వెళ్ళినాయి చూడు. పండు పాలు తీయకుండా తింటలే వంట తినేసిన. అంజూరు పండు భలే ఉంది, మాగింది మంచిగా. ఇప్పుడు ఈడ ఏందో ఉంది పెట్టిపోతున్నా. ఆడైతే సేమ్ పన్న చెట్టు పెడదాము, అయినా వేరేది ఎందుకు అవే పెడదాం. మనం అన్ని సపరేట్ గా ఇంకా అది ఒక్కొక్కటే కావమ్మే. అన్ని ఉండాలనే కదా. లిచ్చి ఒక్కటే ఇంకా లేనిది అది పెట్టేస్తే లిచ్చిని కూడా తెచ్చి పెట్టేస్తే అయిపోయి. ఈరోజు చూడండి హనుమాన్ జయంతి. మన రుద్రాక్ష చెట్టు పచ్చగా ఆరెంజ్ కలర్తో ఎట్లా ఉందో ఇది చూడండి. ఎంత పెద్దగా ట్యాంక్ కొనుగొట్టేటట్టు. గుచ్చుకుంటే ఇవి ఎందుకు తెచ్చినాం అసలు మనం? ఏదో ఆడు ఉంటే దొరికేటివన్నీ ఏ ఉంచుకుంటూ వస్తాం. ఇది దొరకొస్తలేదండి. అబ్బా మొత్తానికి పవనపుత్ర అనిపించుకున్నావు. అయితే మనం చెప్తుంటే డే స్టోరీ అడిగారు సిస్టమా? అడిగిరు డే స్టోరీ. డే స్టోరీ కోసం ఒక సపరేట్ సెటప్ పెట్టుకొని. అయితే హనుమాన్ అండి. హనుమాన్ మీరు చాలామంది ఇట్లా మా ఇంట్లో అదేంటిది ఏమున్నా సరిగ్గా నిలబడతలేవు, పైకి నిలబడతలేవు, ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది. మీరు ఏ మంత్రాలు ఏ జాతకాలు ఏం చెప్పించుకొని అవసరం లేదు. డైలీ మార్నింగ్ లేవగానే ఒక 10 నిమిషాలు హనుమాన్ చాలీసా 10 నిమిషాలు కదా, టీవీలో కానీ ఫోన్లో కానీ ఎట్లయినా సరే సౌండ్ మొత్తం మీ ఇంటి నలుగు మూలాలకు వినిపించినట్టు పెట్టండి డైలీ. ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఎంత పాజిటివిటీ వస్తుంది. మాకు ఏం కలిసి వస్తలేదు, మాకు అది ఇదని మీరు అనుకునేటోళ్ళదంతా కూడా ఎట్లా పోతుందో ఒకసారి చూడండి. నా మీద ట్రస్ట్తోని మీరు ఇది ఒక్కటి చేయండి. ఏ మంత్రాలు మాయలు నాకైతే అండి జాతకాలు చెప్పమని ఎంతమంది నన్ను అడుగుతారు తెలుసా. ఒట్టిగా చెప్తున్నా, అస్సలు నువ్వు 50,000 ఇచ్చిన చేయనా, 1,00,000 రూపాయలు ఇచ్చిన చేయనా అని చెప్తా. అవన్నీ వద్దు, చూపించుకునే టైంలో చూపెట్టుకోవాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళకి జాతకాలు చూపించుకోవాలి. జాతకాల ప్రమోషన్ ముహూర్తాలు పెట్టుకోవాలి. జాతకాలు ప్రమోషన్ చెప్పించి ఊరికి మీకు అది ఉంది ఇది ఉంది, ఈ పూజ చేస్తే పిల్లలు పుడతారు, ఈ పూజ చేస్తే మీకు మంచిగా ఎట్లయితుంది, ఈ పూజ చేస్తే మీరు విదేశాలకు వెళ్తారు, మీ భార్యాభర్తల మధ్యలో వశీకరణ మంత్రాలు వేస్తాము. ఏమనుకోకండి. ఒకవేళ ఎవరైనా ఇట్లా ఉన్నవాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకోకండి. నా ఒపీనియన్ మాత్రమే, నా ఒపీనియన్ చెప్తున్నా. ఇట్లా అని చెప్తుంటారు, అట్లా మంత్రాలు వేస్తే మంచిగా ఉంటారని. మంత్రాలకు చింతకాయలు రాలవండి, కొన్నిటికి ఉండాలి. కానీ ఏది మీరిపోకూడదు, అతి మీరిపోకూడదు. నాకు భక్తి ఉండాలి మంచిగా. ఆ భక్తి మంచి వైపు, మంచి మార్గం వైపు నడిపించాలి. భక్తి అనేది మనకు అన్నిట్లో ఇట్లా ఉండాలి. అట్లా ఆ భక్తితో నేను ఈ మట్టి తిన్నా కూడా నాకు ఏం కాదు, నా హనుమాన్ నన్ను చూస్తాడని చెప్పి మట్టి తినేస్తే ఇట్లా కాదు కదా. దానికి కూడా ఒక ఇట్లా అనేది ఉంటుంది, మరీ పిచ్చిగా ఇట్లా లేకుండా. జాతకాలు కూడా మనం
మన పిల్లలు ఇప్పుడు పిల్లలు పుడతారు, ఏ టైంలో పుట్టిరు, వాళ్ళకి ఏం పేరు పెట్టాలి, వెళ్తాము చూపెట్టుకోవాలి. అంటి చెట్లు చూద్దాం. ఇవి ఊరుతున్నాయి మంచిగా, ఈ కాయలు ఇట్లా అవుతున్నాయి. అరే ఈడ కూడా చూస్తున్నానా, ఇగో ఈ చెట్టుకి కూడా గెల దిగుతుంది. పర్వాలేదు, 3 గెలలు వేసినాయి. ఆ చెట్టుకి కూడా గెల దిగుతుందండి, కానీ ఈ చెట్టుకి మాత్రం గెల దిగదు. దానికి మాత్రం గెల దిగుతలేదు. ఇట్లా పిల్లలు పుట్టగానే మనము ఏ టైంకి పుట్టిరు, ఏం పేరు పెట్టాలి, పేరు అక్షరం చూపించుకొని పోతాము, అవి చూపించుకోవాలి. ఇక అది అది ఉండేదే కదా మన సాంప్రదాయం, మనం అన్నీ చూపెట్టుకొని చేసుకుంటాం. ఇగో ఇవి రామాఫలు అండి, సీతాఫలు. ఇగో ఇవి కూడా తింటుండే చిన్నప్పుడు, ఏంది ఆకులతోనే ఏమో కానీ కన్న గడ్డి తింటుండే. సీతాఫల పువ్వులు, జామాకులు, వాసన చూడమే. కాయలు ఊరినాయా కొంచెమన్నా? ఊర్లో ఈ ఒక్కసారిగా ఏకదమ్మున కాయ కనిపిస్తుంది నాన్న. ఇట్లా పేరు చూపించుకుంటాం. ఇది చెప్తుంటే ఒకటి గుర్తొచ్చిందండి. మా వాడిది నాకు ఇట్లా అయిందని చెప్పినా కదా, మాది పెళ్ళి హనుమాన్ టెంపుల్లో అయింది. మా అమ్మాయికి కూడా మేము భద్రాచలంలోనే చేసినాం, హనుమాన్ టెంపుల్లోనే. అయితే మా వాడికి పేరు పెట్టడానికి పోతే మా తాత తీసుకుపోయిండు, మా పెద్దాత. మా నాన్న వాళ్ళ అన్న, అంటే మా నాన్న వాళ్ళ పెదనాన్న, మా రాముడిని తీసుకొని పోయారు హనుమాన్ గుడి పంతుల దగ్గరికి వెళ్ళి. ఇదంతా ఇట్లా ఒరగబడ్డది నాన్న, మొత్తము చెట్టు మొత్తం ఇట్లా ఒరగబడ్డది. మరి చూసిందా లేదా డాడీ? ఇగో అవును, రాముడు ముచ్చట్లు బాగా పెట్టుకుడు. డాడీ నేను గట్టిగా వినిపిస్తాను. డాడీ మాడి చెట్టు మొత్తం ఒరిగిపోయిందిగా. ఇగో ఇది జరుగు, మధ్యలోకి రా. ఇగో ఇది మొత్తం ఒరిగిపోయింది. అయితే అండి పేరు చూపెట్టి నీకు పోతే ఆయన ఏమన్నాడు పంతులు, రామాంజనేయులని పేరు పెట్టిర్రే అని అన్నాడంట. అక్షరం లేదు. రామాంజనేయులు పేరు పెట్టానంటే ఇంకొకటే నువ్వుడు. ఇక మా తాత మా రాముడు ఇద్దరు. మా రాముడి పేరు రామాంజనేయులు. దానికి ఒక స్టోరీ ఉంది పేరుకి, మీ చెప్తా. అయితే రామాంజనేయులు అయితే అరే వాళ్ళ అయ్య పేరే రామాంజనేయులు, కొడుక్కి ఎట్లా పెట్టాలి అంటే, సరే ఏ పేరైనా పెట్టిరు కానీ హనుమాన్ పేరు కలిసి ఉండాలి అని చెప్పిండు పంతులు. ఇక చెప్పే వరకు ఇంకేమన్నా పవన్ పుత్రుడు కదా, మంచి పవన్ కుమార్ అని పెట్టింది. ఇంకా వీరాంజనేయనో మరి ఏంటి సూరాంజనేయనో, వీరాంజనేయ అంటే ఆంజనేయులు, అమృతం పెట్టలే. ఆంజనేయులు అంటే ఏంద్రా ఎంత మంచిగా. నా బిడ్డ పేరు కూడా చూడండి, ఆడని అదే చెట్టు ఇది మొత్తం ఇట్లా పడిపోయింది. ఇవి పైన డాడీ, పైన కూడా ఇట్లా లేపి కడితే బాగా డాడీ. ఇది అంటుమాడికల్లో తీసుకుంటాను కూరలేక. కోతులు వస్తూనే ఉంటున్నాయి ఇప్పుడు. అదే గాఢ తెలుస్తలేదు. మన హనుమయ్య అంశాలు మనల్ని మనవి తోట ఖరాబ్ చేయదు. ఈడ మూత ఎక్కువైతుంది. ఇది ఒకటైతే తెలుపుతా, మూతను తగ్గించిన కొంచెం. మరీ పెద్దగా అడగనిపిస్తున్నాయి. ఇది ఉరికిన నాలుగు పడిపోయిందన్నా, అట్లా ఉంది. ముట్టుకుంటే పడదామా అన్నట్టు. ఇది భలే ఉంది కదా.
ఖాళీగా పచ్చడికి మామిడికాయలు. చూడండి, ఊర్లో ఉంటే చిన్నప్పుడు మా చెట్లలో అట్లనే తెప్పుకొచ్చుకుంటుండే. తర్వాత ఇంకెప్పుడైనా ఇట్లనే నేను పచ్చడికి 4 మామిడికాయలు రాదని ఇట్లా అడిగి తీసుకుంటుండే. అయితే ఇక అట్లా అనుకుని ఇంకా పవన్ కుమార్ అని పెట్టిన. అయితే మా రాముడికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే, నాన్న ఈ కాయలు పెద్దవి ఊరగాయ పెట్టించుకోవచ్చు నాన్న. ఈ పండ్లు కావా అమ్మే? పండ్లు అయితే కానీ పచ్చడి కూడా మస్తు. పచ్చడి ఎందుకం వేడిగా మంచిగా పండ్లు వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. మనం అసలు ఏమైనా తినేటట్టు అయినా మరా పండ్లు కానీ అవి కానీ ఇవి కానీ. పండ్లు తినాలి కానీ పచ్చళ్ళు అట్లనే అయిపోయింది మన మంట కడుపులో మంట. అయినా ఇప్పుడు టమాటా పచ్చడి ఉంది కదా, అది అయితే వరకు మళ్ళీ తెచ్చుకుంటే అయిపోయింది. మా అత్తకి నిండు నెలలు అంటండి. నిండు నెలలు ఉంటే ఏమైంది, ఆ రోజు నైట్ కలలేకి ఒక ముసలాయన వచ్చిందంట. ఇది చూడండి, నేను ఆడన్న ఏంటిది జాతకాల కాడ ఏమో చెప్తామండి ఆపేసిన. అదే పిల్లలు పుట్టినప్పుడు కానీ, తర్వాత పెళ్ళిళ్ళకి ముహూర్తాలకు కానీ, లేదా ఇంటి లగ్గము, ఇంట్లో గృహ ప్రవేశాలు, ఇలాంటి టైమ్స్ చూపెట్టుకుంటాము. అది ఓకే, చూపెట్టుకోవాలి. అంతేగాని నువ్వు పూజ చేస్తే నీకు పిల్లలు పుడతారు, పూజ చేస్తే నువ్వు బయట దేశం పోతావు, నువ్వు పూజ చేస్తావు పాస్ అవుతావు, ఇలాంటివన్నీ నమ్మకూడదండి. మనం చేసే వాటికి చేసుకోవాలి. మరి అట్లా అని నేను ఏం మరి చూసుకోవద్దని అన్ను. ఇక అది ఆడికి అది అయిపోకూడదు. ఇక ఏమైంది, తెల్లారు గట్ల రియలే కల కాదు, మర్చిపోయినా. కలనా రియలా మా రాముని అడగాలి. అయితే ఒక ఆయన వచ్చి ఇట్లా, అమ్మ నీకు కొడుకు పుడితే రామాంజనేయులు పేరు పెట్టాను అన్నట్టు. కాషాయం బట్టలు, మంచిగా ఇట్లా నామము, తెల్ల జుట్టు, ముసలైన బాగా హైట్ పర్సనాలిటీ ఇట్లా ఉండంట. వచ్చిండంట, అమ్మ నీ కొడుకు పుడితే రామాంజనేయులు పేరు పెట్టానని చెప్పిండంట. ఇక అప్పుడే మా మామని లేపి, ఇగో నాకు కొడుకు పుడితే రామాంజనేయులు పేరు పెట్టమని చెప్పి కల వచ్చింది అని అంటే, అవునా సరే చూద్దాంలే, రేపు పుట్టినప్పుడు చూద్దాంలే అన్నాడంట. పొద్దునే లేవగానే నొప్పులు స్టార్ట్ అయినాయంట. మా రాముడు పుట్టిండంట. ఇక రామాంజనేయుల పేరు ఇంకా చూపెట్టలేదు. పేరు ఏ పేరు వస్తుంది, ఏ అక్షరం వస్తుంది చూపించకుండానే రామాంజనేయులు అని పెట్టేసిర్రు. ఇది చూడండి ట్విస్ట్ ఎట్లా. మా రాముడు చిన్నప్పటి నుంచి హనుమాన్ భక్తుడు, నేను చిన్నప్పటి నుంచి హనుమాన్ భక్తురాలని. మా ఇద్దరిని ఆడినా చూడండి, రాయలసీమలో నేను ఆడున్నా, తెలంగాణలో మా రాముడు ఏడుండు. అట్లా వచ్చి అట్లా కలిసినాం. అసలు మా రాముడికి ఒక హైదరాబాద్ ఇది తప్ప వేరే ఏ ఊరికి పోయినాడు నా పెళ్ళితో అటు రావడం తప్ప. అట్లా మంచిగా వచ్చిందన్న, మస్తు పచ్చగా భలే ఉంది. అబ్బా విలవపత్రం ఎంత బాగుందో. అయ్యో కడుపు తరుక్కుపోతుంది నాన్న దీన్ని ఇట్లా కూర్చుంటానైతే. అబ్బా ఇది ఇక్కడ నుంచి తీసేస్తే ఇక్కడ వస్తాయి కదా చిగుర్లు, అయిపోతుంది కదా, మంచి చిగుర్లు వస్తాయి ఇడి నుంచి, దీని మీద నుంచి వదిలేసి. ఇప్పుడు చెప్తాం నాన్న, ఆడ వరకు కొట్టేసి తీసేసి ఇది ఉంది కదా, దీన్ని చక్కగా కట్టి దీనికి ఇట్లా కట్టిపించేద్దాం. ఇటు వచ్చింది కదా డాడీ, ఇప్పుడు మళ్ళా అరవాలంటే ఏడా అది కట్టిండి అంటుండే, అది వంగిపోయింది మొత్తం. రాముడు కత్తి తీసుకొని రావా. కత్తి డాడీ, కత్తి డాడీ, కత్తి తీసుకొని రా డాడీ. కత్తి దత్తు, కత్తి నత్తు రెండు. ఇప్పటి వరకు కరెక్ట్ ఇరిగిపోయింది ఏంటి అగో అది. ఏ మోగులు వస్తూనే ఉన్నాయి. దీనికి వచ్చింది అది ఇది కాకుండా గీడ కూడా వచ్చింది. అవునుగా, ఇది ఇరిగిపోయింది. ఏమో చూద్దాం, నిలబడతాయా నిలబడవా. ఇప్పుడు కాయలు ఇవేనా అమ్మే? ఇది కాయలు వచ్చినప్పుడు ఈ చెట్టుకి పిండా గిండ. ఇప్పుడు ఈ చెట్టుకి ఇన్నే కాయలా అమ్మే? అన్నే కాదు కానీ వస్తాయి. వీటికి వెయ్యాలి కదా పిండి, మంచిగా పిండి పెట్టాలిగా. ఇది బాగుంది స్ట్రాంగ్గా.
చెప్తాం వస్తారు. అయితే ఎడవరకున్నా అయితే అట్లా అయింది అంటండి, అట్లా అయింది. ఇంకా ఇంకా ఏమో చెప్తాను మర్చిపోయినా. హనుమాన్వి చాలా ఉన్నాయండి, చాలా షేర్ చేసుకునేకి చాలా ఉన్నాయి. మళ్ళీ ఏదో పురుగు వరికినట్టు ఇక అట్లనే వస్తున్నాయి నాన్న. ఇగో ఆ చివరి చెట్టు కట్ చేపిచ్చేసి కింద కొమ్మ మాత్రం ఇట్లా పచ్చగుంది చూడు. ఆ ఎదురు బొంగు క్రాస్ అయిపోయింది. ఎదురుగా కట్టి చక్కగా పచ్చ కొమ్మ ఉండని అది ఇరిగిపోయిన కాడికి తీసేస్తాడు అంతే డాడీ. కాడికే తీసేస్తే కింద కొమ్మ ఉందిగా, దాన్ని ఇట్లా కట్టేసేమో ఎదురు బొంగుకి. సెంటు వాసన వస్తుందా? మార్చి చెట్ల వాసన. జామ పూలు ఇక్కడ ఏమన్నా కొబ్బరి పూలు వచ్చినాయి. కొబ్బరి పూలు, మామిడికాయల వాసన. మామిడికాయలు లేకపోతే నా నెత్తిలో మల్లెపూలు. అయితే అండి ఇంకోటి హనుమాన్ది చెప్పాలి. అబ్బా ఇప్పుడే ఈడ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చింది, మళ్ళీ పోయింది. సరేలే మీతో మళ్ళీ షేర్ చేసుకుంటా ఉంటా. సపోటాలు అయితే చెట్టు నిండా ఉన్నాయండి. చెట్టు మీద మగం ఎందుకు సపోటాలు? చెట్టు మీద మగతాయండి అసలు సపోటాలు? చెప్పురి, కామెంట్ చేయరు. మావుతాయి అంటే ఉంచేస్తాం, లేదంటే తెంచేస్తాం. చెట్టు మీద మాగంగా నేనైతే చూడలే. మా వరకు ఉంచితే తెచ్చుకోతారని మోతుండి వంగిపోయింది నాన్న. కట్టాలి మరీ మోతుండి వంగిపోయింది. బరువు కాయలు బేనిషం అన్న, కాయలు భలే వచ్చినాయి కదా. ఇది బేనిష చెక్క. బేనిష కాయలు ఫాస్ట్గా మాగుతాయి. ఇప్పుడు బయట అమ్మేది ఇవేగా అమ్మే పండ్లు. ఇది చూడు విచిత్రంగా, చూడు ఈడ నుంచి ఈడికి ఎట్లా వచ్చిండొచ్చు కాయ. ఇగో ఈ ఆకు అది ఎట్లా వచ్చినట్టు మమ్మీ? గాలికి ఏమన్నా ఎగిరితే చూడు. అది పిందెగా ఉన్నప్పుడు ఎగిరి పడ్డది, కాయ అయిపోయింది అక్కడే. ఆడనే చూడు, పిందె ఉన్నప్పుడు పడి ఉంటుందా అమ్మ ఎగిరి? దించనా ఉండనియా? ఉండనిలే అమ్మ, బరువు ఎక్కువ అయిన రోజు అదే చెట్టు. చూడండి మాయ 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 అని ఒకటి శ్రీహరి పాటలు ఉన్నాయి చూడండి. అంతా మాయ, ఏంటిది మాయ నీ తెలుసు. నీటి పుడగల ఎగిరిపోతావని తెలుసు, అన్నీ తెలిసి కూడా అన్నీ తెలిసి ఇరకాటంలో పడతావెందుకు మనసానా ఏందో ఇంకా. అది మస్తు మస్తు మీనింగ్ ఉన్న పాట నాన్న, మస్తు పాట. అవునమ్మా. చెట్టు బాగుంది చూడమ్మ, మస్తుంది, బాగా పైకి ఉంది. కాయలు మంచిగా బలం అంత ఉంది దానికి. కాయలు కూడా బలంగా స్ట్రాంగ్గా వచ్చినాయి పెద్దగా. మొన్న కాయలు నేను 4 ఉంచుకున్నా అండి, మిగతా అన్నీ అందరికి ఇచ్చేసిన. మొన్న వర్షంకి రాలినాయి కదా, అన్నీ ఇచ్చేసిన. ఇష్టంగా మంచిగా చేసుకున్నారు. ఇంట్లో ఏం లేవు, నేను ఇంట్లో ఉంటే ఇట్లనే వేస్తుంటా. ఈరోజు మా కోళ్ళు ఈడే చల్లగా నేను ఏనే వండిపోయినా, లేకపోతే వస్తూ ఉంటాయి. ఇంకేం లేదు, పోవడే. ఏం మాట్లాడినా ఏం చేసినా ఒక రౌండ్ అయితే వేసిన. చూడు ఎంత మంచి అరుపులు ఉంటే పాములు రావు మమ్మీ, చిన్న చిన్నవి రావు. అవి కూడా వచ్చేటివి కాదు కానీ అవి నైట్ కదా మమ్మీ, నైట్ వేడాడు.
దానికి భయం లేదు ఏం లేదు. ఆహా భయం అని కాదమ్మ, ఇవి నైట్ టైం కదా అమ్మ, అది నైట్ టైం వచ్చింది, అప్పుడు ఇవి అరవవు కదా అమ్మ, ఆ, ఇట్లా అరిచిందంటే రావు. వీటి సౌండ్ అసలు రావద్దు. పప్పు చిన్న చెప్పాలి ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కదా ఇది. మట్టలు నువ్వు చిన్నప్పుడు దీంతో బ్యాట్. గుర్తుందా? గుర్తుందా నువ్వు బ్యాట్ తయారు చెట్టు ఉండే అండి ఇక్కడ ఎల్బినార్ మా ఇంట్లో మేము ఇల్లు కట్టేటప్పుడు కట్ చేసినాం ఆ చెట్టుని. అయితే మా వాడు ఏమున్నాయి క్రికెట్ బ్యాట్ కావాలి అని అడుగుతుండే, కొట్టించుకొని ఒకసారి నేనే చెక్కించి మంచిగా మట్టంగా చేపిస్తుంటే ఇక చేసుకుని బ్యాట్ ఆట ఆడుతుండే. ఓ మేమైతే ఊర్లో ఈ కొబ్బరి మట్టలు ఇట్లా ఉంటాయి కదా పెద్ద పెద్దవి, ఇట్లా పెట్టి దీని మీద కూర్చుంటే లాక్కపోవడం, గుంజుకోవడం. అవును పిల్లల ఆటలు ఏమైనా ఆటలన్నీ ఊర్లో అంచనా బ్రహ్మాండంగా. సిటీలో ఉండవు, సిటీలో ఆటలు ఉండవని కాదు కానీ ఆ జాగా కానీ ఆ ఇది కానీ ఏది అంతా అట్లా ఉండదు. ఇగో ఈడ వంకాయలు ఉన్నాయి కదా, ఇవి తీసుకొని నేను ఇక్కడ పెడతా చూడండి, ఖచ్చితంగా వస్తాయి మీరు చూడండి. ఇగో ఈ మంచిగా రాయి మీద పెడతా. వస్తాయి చూడండి ఎడుగుతుంటాయి ఇక. అబ్బా ఎంత బాగున్నాయి వస్తున్నాయి ఉరికి 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 ఉరికి. కూర్చుంటే మా అమ్మ వచ్చి ముచ్చట్లాడాలి. ఇవైతే అండి మరి అవును చూసిరా వాచ్మెన్ పిలిచిండు సైగా ఏదో లోపలికి పంపిణీకి నాన్న. ఇప్పుడు మళ్ళా కొంచెం అదేసి పంపిస్తాడు. అగో ఎట్లు ఉరుకుతున్నాయో మమ్మీ. ఇక మరి మనం ఒక గంట ఎప్పుడో వచ్చి ఒక గంట ఉన్న మన మాట అంత తింటే మరి రోజు ఉంటాడు ఆయన, మరి ఆయన మాట ఎంత తినాలి? ఇప్పుడు లోపలికి వెళ్ళే టైం అండి, ఏదో సైజ్ అదే సౌండ్ చేసిండు కథం. ఇవైతే ఎగురుకుంటే వెళ్ళిపోతాయి. ఓకే అండి, మన వీడియో అయితే ఇంతే. హార్వెస్టింగ్ కూడా ఇగో ఇదే ఈరోజు.